ఎండోయి మీరు ఏ వీడియో చూసినా చూడకపోయినా ఈ వీడియో కరెక్ట్గా ఎండ వరకు చూడాలి మీరు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే పేర్ని నాని గారు నిజంగా ఆయన అంతలా కోప్పడటం నేను ఎక్కడ చూడలేదండి బాబు. ఏం కోప్పడతాడండి ఆయన? ఇంకా చాలా సీరియస్ అయిపోయాడు. ఆయన అగ్గి మీద గుగ్గులు అయిపోయాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ ఒకసారి అదే తెలిసిన వాళ్ళని అడిగితే ఏంటబ్బా విషయం అని అడిగితే వాళ్ళు ఒక వెర్షన్ చెప్పారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెర్షన్ ఏంటో ఒక వెర్షన్ చెప్పారు. అది నేను మీకు చెప్తాను. ఫస్ట్ నిజంగా పేర్ని నాని గారు ఇంత కోప్పడడం నేను ఇంతకాలం బట్టి ఎక్కడ చూడాల. అది ఒకసారి మీకు అది వీడియో నేను ఎండ్లో పెడతాను. ఖచ్చితంగా పేర్ని నాని గారు కోప్పడ్డారో ఆయన పైన పోలీస్ అధికారి పైన ఎందుకు ఏంటనేది ఆ వీడియో పెట్టాను. వీడియో చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దీన్ని ఎల్లో మీడియా దీన్ని వేరేలాగా చిత్రీకరిస్తున్నారు. ఏంటంటే ఏదో గర్వమనో లేకపోతే పోలీసులు దబాయిస్తున్నారనో రకరకాలుగా మాట్లాడుతున్నారో. వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెర్షన్ చెప్తున్నారు. ఏది కరెక్ట్ అనేది డిసైడ్ చేయాల్సింది మీరు. అదేంటో నేను చూపిస్తాను కాబట్టి ఖచ్చితంగా వీడియో ఎండ వరకు చూడండి, మర్చిపోవద్దు. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి చెప్తారు. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ దాకా చేరాలంటే నా ఎఫర్ట్ కోసం ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మచిలీపట్నంలో గీత దాటిన పోలీసులపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని గారు అని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎక్స్లో పోస్టర్ చేశారు. చలో మెడికల్ కాలేజీ కార్యక్రమం చేపట్టినందుకు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నపై కేసు నమోదు చేశారంట. ఏది రీసెంట్గా అదే చలో మెడికల్ కార్యక్రమం చేపట్టినందుకు మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు మేకల సుబ్బన్నపై కేసు నమోదు చేసి అరెస్ట్ అంట. ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా వినకుండా, ఎవరో సుబ్బన్న ఇంట్లో పెళ్లి ఉందని చెప్పినా వినకుండా సుబ్బన్నకి నోటీసులు ఇచ్చి స్టేషన్కి రమ్మని అరెస్ట్ చేయడంపై పేర్ని నాని గారు స్టేషన్కి వచ్చాడు. ఆయన స్టేషన్కి వచ్చి ఆయన చాలా కోప్పడ్డాడు. అదైతే మాత్రం వాస్తవమే, ఎవరు అవునన్నా కాదన్నా. మెడికల్ కాలేజీ ధర్నా కేసులో వైసీపీ కార్యకర్తలని రోజు స్టేషన్కి పిలిపించి వేధిస్తున్నారని మచిలీపట్నం ఎస్ఐపై మండిపడ్డారు పేర్ని నాని గారు. అది ఏ రకంగా ఉందేంటనేది నేను మాట్లాడటం ముగించిన తర్వాత వీడియో ప్లే చేస్తాను. ఖచ్చితంగా అయితే చూడండి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆయన మండిపడ్డా, ఆయన కోప్పడ్డా, దేనికోసం ఎందుకోసం అనేది చాలా మందికి ఆల్రెడీ మీలో తెలిసే ఉంటుంది. ఇది వాస్తవం ఏంటో చాలా మందికి తెలియదు కదా. చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందిగా, కాబట్టి మనం చెప్తున్నాం. నిజమేంటనేది మీరు చెప్పాలా కామెంట్ రూపంలో తెలియజేసి. ఫస్ట్ అయితే లైక్ చేయండి చెప్తాను. వీడియో మాత్రం ఎండ వరకు చూడండి. ఖచ్చితంగా చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం పర్లేదు తెచ్చే రోజు అవునండి. నేను అప్పుడు గుర్తుపట్టలేదు, ఇప్పుడు గుర్తుపట్టాను. రోజు వస్తుంది కంగారు అంటారేమో అంతేనా? సుబ్బన్ ఏం చేయగలవు? ఏం ఉరేస్తావే? ఏం చేయగలవంట? ఉరేయగలవా? వారం రోజు సోమవారం దాకా జైల్లో పెడతారు. అంతకుమించి చేసేది సబ్ జైల్లో పెట్టగలరు. అంతకుమించి చేయగలిగేదా? ఉరేస్తారా? ఉరే చెప్తాను.